నమస్తే సార్. 4 సార్లు పెట్టారు నమస్కారం, ఇంటర్వ్యూ అన్నారు, కూర్చోబెట్టారు. ఏమిటి ఎందుకు ఆలస్యం ఇంకా? ఏం లేదు సార్, మిమ్మల్ని చూస్తుంటే ఎందుకు నమస్కారం పెట్టాలి అనిపిస్తుంది. అది సరే, ఇంటర్వ్యూ ఎప్పుడు అని? ఎస్ సార్, అంటే యాక్చువల్లీ మీలాంటి ఒక పెద్ద గొప్ప డైరెక్టర్, సినిమా చరిత్రని అండ్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాని తెలియజేసిన డైరెక్టర్, అందుకని మీలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం కోసం అంతే స్థాయి ఉన్న యాంకర్ని తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఆవిడ ఆన్ ది వే సార్, ఎయిర్పోర్ట్కి కార్ కూడా వెళ్ళింది, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తను వచ్చేస్తుంది. అయ్యి బాబాయ్, ఎన్నేళ్ళు ఉంటాయి సుమారు? ఆవిడకి భయం వేస్తాను చెప్తుంది. మీకు చాలా, అంటే మీరు కూడా గౌరవించే వ్యక్తి అనమాట, మీకు చాలా ఇష్టమైన వ్యక్తి. సరే, సో డెఫినెట్గా మీరు కూడా, అంటే మేము ఒక సర్ప్రైజ్ అనుకున్నాం, మీరు కూడా డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారని మేము ఫీల్ అవుతున్నాం. సరే, త్వరగా రమ్మనండి, ఫోన్ చేయండి బాబు. వచ్చేసిన సార్, ఆల్రెడీ ఆన్ ది వే, ఒక 5 to 10 minutesలో ఇక్కడ ఉంటారు ఆవిడ. వాట్ ఈస్ దిస్ మేడం, మీకోసం అందరూ వెయిట్ చేస్తుంటే సిట్. గ్రాండ్ డాటర్ అండి? ఎస్ సార్, ఎస్. మై మీకు చాలా ఇష్టమైన, మీతో బాగా అల్లరి చేస్తూ, మీ గురించి తనకి తెలిసిన విషయాలు మాకు చెప్తూ, తనకి తెలియని విషయాలు మీ నుంచి తెలుసుకుంటుందని ఈ సర్ప్రైజ్ మీకోసం. నువ్వా ఇంటర్వ్యూ చేసేది నన్ను? ఎస్. అయ్య బాబోయ్. అంటే జనరల్గా మిమ్మల్ని చూడంగానే ఎవరికైనా ఒక గౌరవం వస్తుంది, కానీ మీ మనవరాలికి మాత్రమే ఆ చిలిపితనం వస్తుంది డెఫినెట్గా. సో ఆ చిలిపి ఇన్సిడెంట్స్ మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎంత సస్పెన్స్లో పెట్టారండి మీరు నిజంగానే. మా సినిమాల్లో కూడా ఎంత సస్పెన్స్ లేదు. ఓకే ఓకే, ఏమనాలండి మిమ్మల్ని? యాంకర్ అనాలా, లేకపోతే గాయత్రి గారు అనాలా, కృష్ణ గాయత్రి గారు అనాలా, ఏమని పిలవాలి? Just call me by my name. బై యువర్ నేమ్. సో గాయత్రి, గుడ్ లక్. నువ్వేం అడుగుతున్నావు ఇప్పుడు? నాకు భయం వేస్తుంది. చాలా కష్టమైన క్వశ్చన్స్ అడగద్దాం ప్లీజ్. ఓకే, గెటింగ్ రెడీ. అండ్ మాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది, ఒక పక్క తాతగారు, ఒక పక్క మనవరాలు, తాత మనవాళ్ళ ఇంటర్వ్యూ అని. సో ఇంటర్వ్యూ ఏం చేద్దాం అనుకుంటున్నావు? I'll just ask questions and వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్? whatever I have a doubt about, I'll clear my doubts. ఓకే, సో మరి ఫస్ట్ డౌట్ ఏం అడుగుదాం అనుకుంటున్నావు? తాతగారిని అడిగి. First, you shot this movie called Jeevana Jyoti. In that there's the boy, and he dies, right? రైట్. Why is that death so violent, like getting like the wheel? అంటే చూస్తే భయం వేస్తుందనే అంటే యాక్చువల్గా అది రథోత్సవం అంటారు కదా, చారియట్ మామూలుగా వెళుతూ ఉంటుంది కదా. సో వన్ సైడ్ వాళ్ళ మదర్ ఉంది, వన్ సైడ్ ఇటు ఉందని మదర్ని కలుద్దామని హీ జస్ట్ ట్రైస్ టు క్రాస్ ద క్రౌడ్. అదే క్రాస్ చేసి వెళ్ళలేకపోతామా అవతల సైడ్కి అని అనుకుని, and very unfortunately he falls under the wheels. My question is, why did you have to make it that way? Something else would be better, because when you see that it's too violent for like if it was a movie in a war or something, it kind of makes sense. Kani ala cheste భయం వేస్తుంది కదా. ఇట్స్ రైట్, అని తప్పే చేశాను. కానీ ఆ ఐడియా ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? కథ ఐడియా ఎలా వచ్చిందంటే, మామూలు ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు ఎప్పుడో రాత్రిపూట ఎప్పుడోదో కథ ఒక ఐడియా వచ్చేస్తుంది. డిపెండ్స్ స్టోరీ ఇలా చేస్తే బాగుంటుందని. And next, why do you like making like almost all of your movies, they have flashback in them? Why do you like making ఫ్లాష్ బ్యాక్? ఇప్పుడు మీరు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి అంటే కొన్ని కథలకి సర్ప్రైజింగ్గా బిగినింగ్ అలా పెట్టినప్పుడు ఇది ఎందుకు జరిగింది ఇలా అని వెనక్కి వెళ్ళి చెప్పడం అనేది ఎవరి టెక్నిక్ వాళ్ళది. దానికి మనం ఒక్కొక్కడు ఒక రకమైన టెక్నిక్ ఉపయోగిస్తారు. మై టెక్నిక్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ టెక్నిక్ ఈజ్ టు టెల్ ఏ స్టోరీ ఇన్ ఏ ఫ్లాష్ బ్యాక్. నేను చాలా పిక్చర్స్ అలా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళటం వల్ల బాగా బాగున్నాయని చెప్పారు, అందుకని అలా వెళ్తాను. అండ్ చేసే ప్రతి పనిలోనూ కొత్తదనం ఉంటేనే మనం సక్సెస్ అవుతాం అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ అది. When you were younger, before you were a director, did you have plans for being something else, or did you always want to be a director? Oh, Babu.
నేను ఎప్పుడు డైరెక్టర్ అవుతాం అనుకోలేదు. నేను యాక్చువల్గా నాకు ఐ ప్రిఫర్ అన్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్, లైక్ సిట్టింగ్ ఇన్ ఎ బిగ్ క్యాబిన్, ఒక సెక్రటరీలు, కారు డ్రైవరు, వాడు డ్రెస్ వేసుకోవాలి, అలా ఉండాలని నాకు సరదా అనమాట. ఐ నెవర్ వాంటెడ్ సినిమాలకు రావాలని అనుకోలేదు. Like, but do you still want like a job like that? And are you like, do you feel like I would have been much more satisfied if I had done this job? అట్టా ఏమనుకోవట్లేదు, నో రిగ్రెట్స్. నేను ఇప్పుడు అలా కాకుండా ఇలా అయ్యాను అనేది నాకేమీ విచారం లేదు. ఎందుకంటే దీంట్లో కూడా సక్సెస్ అయినట్టే కదా. డూ యూ యాక్సెప్ట్ దట్ ఐఎమ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్? Yeah, but just some of my friends know you, not all of them. వాళ్ళు ఏమంటారు? తాతగారు, మీ తాతగారి సంగతి ఎప్పుడైనా మా వస్తుందా మీ డిస్కషన్స్లో, ఫ్రెండ్స్లో? I don't know how. Some of my friends come home, so they see you and just one or two recognize, like not all of them. So I cannot tell whether you're successful or not. ఎందుకంటే వాళ్ళందరూ గుజరాతీసు అలాంటి వాళ్ళు అందరూ, రాజస్థాన్ పీపుల్ అట్లాంటి వాళ్ళు, తమిళియన్, తెలుగు వాళ్ళు కాదు కదా ఎక్కువ. నీ ఫ్రెండ్స్ నేను చూస్తున్నా కదా వాళ్ళు, అందుకని వాళ్ళకి మన సినిమాల గురించి వాళ్ళకి పెద్దగా తెలియదు. అండ్ ప్రతి తెలుగు ఆడియన్ ఎవరినైనా, ఐ మీన్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఎస్, మీ తెలుగు ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే వాళ్ళ మమ్మీస్ని, వాళ్ళ డాడీస్ని, వాళ్ళ తాతయ్యని, వాళ్ళ అమ్మమ్మల్ని, వాళ్ళ నాయనమ్మల్ని, కుటుంబంలో ఎవరిని కదిలించినా కె విశ్వనాథ్ గారు అంటే ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్. యు నో దట్? నో. That's what I have a doubt. చూసావా మీ తాతగారి మూవీస్ ఏమైనా చూసావా? Ante I just watched Swarna Kamalam completely, but the rest of the movies just parts. ఓకే. అండ్ నీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే తెలుగు సినిమాలో, ఐ మీన్ నేషనల్ లెవెల్కి వెళ్ళాయి మీ తాతగారి సినిమాలు. అండ్ అప్పటి నుంచే తెలుగు సినిమాకి రికగ్నైజేషన్ అనేది స్టార్ట్ అయింది ఆఫ్టర్ కె విశ్వనాథ్ గారు. బిఫోర్ దట్ తెలుగు సినిమా అంటే తెలుగు రాష్ట్రం వరకే, బట్ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది తాతగారి సినిమాలు. Did you feel like very overjoyed when you got the Padma Shri award, or were you like really nervous? Like what happened when you got the news that you got an like పద్మశ్రీ అవార్డు? yeah, నథింగ్ హ్యాపెండ్. అంటే మామూలు సంతోషం, అందరికీ సంతోషంగానే ఉంటుంది కదా. నేను ఇంట్లో కూడా చెప్పలేదు, మీ బామ్మగారికి కూడా చెప్పలే, ఎవరికి, మీ నాన్నగారికి చెప్పలే. but like just being normally happy, but you just like won a national award, so it's a big thing, it's not a small thing. అవును, So- ట్రూ. అంటే మామూలుగా ఎందుకు అనిపించలేదు పెద్దగా చెప్పుకోవాలి, డప్పు కొట్టుకుని నాకు పద్మశ్రీ అవార్డు No, వచ్చింది. but usually you would immediately just tell everyone, right, in the దట్స్ మై house. నేచర్, ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ట్రూ. సర్టన్ థింగ్స్ నేను చెప్పను, అలా కొన్ని పర్సనల్గా ఉన్న విషయాలు చెప్పను. అండ్ ఇలాంటివి మనం చెప్పడం కన్నా తెలుసుకుంటే వాళ్ళకి బాగుంటుంది. మెల్లిగా తెలిస్తే బెటర్ కదా అని చెప్పలేదు అనమాట. పద్మశ్రీ వచ్చినప్పుడు చెప్పలేదు, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు వచ్చినప్పుడు చెప్పలేదు, స్లోగా చెప్పాను ఎప్పుడో రాత్రి 10 గంటలకు. అండ్ నాట్ ఓన్లీ పద్మశ్రీ, నంది అవార్డ్స్, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, Gold నేషనల్ awards అవార్డ్స్, వచ్చాయి అండ్ బోలెడ్ అన్ని ఆ అవార్డ్స్. గది నిండా అవార్డ్సే కదా వస్తాయి. ఇవన్నీ మనకి మంచి పని చేసినప్పుడు ఎవరికైనా ఆ రికగ్నిషన్ వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. సపోజింగ్ వెన్ యూ ప్రోగ్రెస్ కార్డు నువ్వు చూపిస్తూ ఉంటావు కదా, 10కి 9 వచ్చాయన్న మాకు చెప్తావనుకో, నార్మల్గా చెప్పవుగా. నాకు మార్క్స్ ఉండవుగా మా స్కూల్లో. అండ్ స్కూల్లో మీకు గోల్డ్ మెడల్, లైక్ ఉంటే కనుక వస్తే అలాగే అనుకుంటాం కదా. మాకు కూడా అంతే, మాకు 10కి 10 వచ్చాయి అనుకో సినిమాకి, న్యాచురలీ దట్ ఇస్ అన్ అవార్డ్ అనమాట. అదే దే గివ్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అన్ అవార్డ్, దట్ మార్క్స్ ఇచ్చినట్టుగా ప్రోగ్రెస్ కార్డులో. In your school when you were small, did you have a teacher who was your favorite teacher and you want to meet her now? ఐ మెట్ వెన్ నేను పెద్దవాడిని అయిపోయి చాలా పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మళ్ళీ నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఐ వెంట్ టు మై హై స్కూల్, ఐ మెట్ మై హిస్టరీ టీచర్, దెన్ నేను ఇంకో టీచర్, 2 టీచర్లు కలిశాను అనమాట. అప్పుడు దే వర్ సో హ్యాపీ బికాజ్ అప్పటికే నేను ఐఎమ్ నూన్, ఆంధ్రప్రదేశ్ అంతా శంకరాభరణం డైరెక్టర్ అయినా అని తెలిసి చాలా ఆనందపడ్డారు ఆయన. చాలా నేను సో హ్యాపీ టు మీట్ హిమ్ బ్యాక్. అండ్ స్పెషల్లీ ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో శంకరాభరణం ఒక వండర్. బికాజ్ ఎంత పెద్ద సినిమా ఈ సినిమా ముందు ఇంక ఏవి అప్పుడు రిలీజ్ అయిన పెద్ద పెద్ద హీరోస్ సినిమాలు ఉన్నాయి అప్పుడు. సో అదొక వండర్ క్రియేట్ చేసింది. అట్ ది సేమ్ టైం ఇలాంటి సినిమాలు
విశ్వనాథ్ గారు చేస్తున్నారు, ఇలాంటివి ఎక్కడ అవుతాయమ్మా, ఇప్పుడు అన్ని మాస్ పాటలు అలా లైక్ ఆ రూమర్స్ కూడా నడిచాయి, బట్ ఇట్స్ రాకింగ్. సో ఎలా అయింది ఆ ఎక్స్పీరియన్స్ మీకు? లేదండి, అది మా నథింగ్. నాకు పెద్దగా దాని గురించి బ్లోట్ అయిపోయి వాళ్ళు షాంపియన్ బాటిల్స్ ఓపెన్ చేసి అవి చేసి ఇవి చేసి అలా ఏమీ జరగలేదు యాక్చువల్గా. అది చాలాసార్లు చెప్పాను ఆ విషయం. ఇట్ మే బీ దట్ ఐఎమ్ కూల్ అండ్ ట్రాంక్విల్గా ఉండనా అయిన క్యారెక్టర్ అయినా అయి ఉండాలి. లేదు అది మనకు నెత్తికి ఎక్కకూడదు, ఈ సక్సెస్ నెత్తికి ఎక్కితే మళ్ళీ ప్రోగ్రెస్ ఉండదు అనేటువంటి ఒక కాషన్ దగ్గర పెట్టుకుని జాగ్రత్త పడుతూ, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇది ఇట్స్ నాట్ ఏ స్మూత్ రోడ్ కాదు, ఇది ఈ సక్సెస్ అనేది స్పీడ్ బ్రేకరు, స్లో డౌన్ చేయాలి వెహికల్ని అనే ఆలోచన ఉంది కాబట్టి ఐ థింక్ ఐ సర్వైవ్డ్ ది సక్సెస్ ఆఫ్ సో మెనీ ఫిలిమ్స్ ఆఫ్ రోడ్స్ ఆల్సో. ఒక సాగర సంగమం సక్సెస్ అయినా, ఒక స్వాతి ముత్యం సక్సెస్ అయినా, శృతులయలు, ఇవన్నీ కూడా ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫీల్ లైక్ దట్ ఓన్లీ. అండ్ ఇన్ని మూవీస్ మీరు చేశారు కదా, అన్నీ కూడా సా 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 అని పెడుతూ ఉంటారు పేర్లు. సో అది చాలాసార్లు చెప్పాను. ఓకే, దట్స్ అవర్ వీక్నెస్. ఒకటి కనుక బాగుంటే ఆ పేరుతో ఇటు పక్క కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, ఇది చాలా సక్సెస్ఫుల్ అనుకోండి, ఇక్కడే కూర్చోబుద్ధి అవుతుంది. ఓకే, మళ్ళీ అక్కడ కూర్చోబుద్ధి కాదు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది మ్యాన్ ఆర్ వీక్నెస్ ఆఫ్ ది మ్యాన్. సో నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగబోతుందో చూద్దాం. Almost all of your movies, like some of them, have little boys in them. But why not like the main focus on a little girl? అంటే నువ్వేంటి గర్ల్స్ తరఫున నువ్వు యువర్ No, it's just not అలా కాదు, కానీ మీ మూవీస్లో అవును ఉత్త మెయిన్ ఫోకస్ whatever movie has a little boy in it, the main focus almost is on the little boy. Kani eppudu you didn't make a film with a little girl and the main focus on her. ఏమో మోస్ట్ ప్రాబబ్లీ చేయలేదన్నమాట. And cinema శంకరాభరణంలో కుర్రాడు, స్వాతికిరణంలో కుర్రాడు, yes yes దీంట్లో కుర్రాడు, దాంట్లో జీవన జ్యోతిలో కుర్రాడు అని అడిగినట్టుగా ఐ థింక్ ఇప్పుడు మీరు నేను ఆలోచిస్తున్నారా? ఆలోచించాల్సి. అదేం కారణం ఏం లేదు. ఐ డోంట్ నో, దేర్ నో స్పెసిఫిక్ రీజన్ లేదు. అంటే జనరల్ మీ మూవీస్ అన్నిట్లో కూడా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పైన మెయిన్ హీరోయిన్ పెద్ద అసలు హీరోయిన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు కదా మావన్నీ, లేడీ ఓరియంటెడ్. సో అందుకని ఆ లిటిల్ బాయ్ ఐ మీన్ గర్ల్ కాకుండా బాయ్ అయ్యారు. సో మెయిన్ ఎట్లాగో లేడీ ఓరియంటెడ్ కదా అందుకని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Like when you were small, what subject did you like the most in your class? Like suppose some people really look forward for math class to come. కొంతమంది పిల్లలకి హిస్టరీ ఇష్టం. లైక్ దట్ వాట్ సబ్జెక్ట్? ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్టూడెంట్. చెప్పకూడదు నీతో అవన్నీ, ఎందుకంటే అలా అని చెప్పి నేను చాలా మంచిగా మార్కులు అవి తెచ్చుకోలేదు అంటే చెప్పకూడదు. ఇప్పుడు మీరు తాతగారులాగా బాగా చదువుకోండి అని చెప్తుంటారు కదా అందరూ ఇంట్లో నీతో. ఇలాంటి ఇంటర్వ్యూస్లో కొన్ని నిజాలు చెప్పాలి, కొన్ని అబద్ధాలు చెప్పాలి. అబద్ధం చెబితే బాగుంటుంది, ఫ్లాటర్ చేసినట్టు. అన్నీ అట్లా పెద్దగా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉండేది. అట్లా అని చెప్పి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసు, నాటకాలు చుట్టాలు లేకపోతే ఇంకోటి చుట్టాలు, అది ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ స్టోరీ టెల్లింగ్ వినటం అవి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఎవరైనా చెప్తుంటే పెద్దవాళ్ళు వినాలనిపించేది. Did you have a sports class in your school? మాకు పీటీ అని ఉండేది, ఫిజికల్ ట్రైనింగ్ అని ఉండేది, డ్రిల్ క్లాసెస్ ఉండేవి. డ్రిల్. So in PT were you good at a sport? Like లేదు, ఒక మామూలు చాలా రోజుల వరకు బ్యాడ్మింటన్ ఆడేవాడిని, షటిల్ బ్యాడ్మింటన్ చాలా రోజులు, మొన్నటి వరకు కూడా. అదంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. I used to cycle about 5 to 6 kilometers in Chennai to play that game in the mornings. ఆ ఇంట్రెస్ట్ ఉండేది బాగా. అండ్ జనరల్లీ ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో బాగా సక్సెస్ అవుతారు అన్నది నిజమంటారా కాదంటారా? అదంతా దానికి దీనికి సంబంధం లేదు అసలు. అదా ఏమీ లేదు. దేనికదే ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దాని మీద 100% కాన్సన్ట్రేషను కనుక పెట్టుకుంటే, అది మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, సినిమా డైరెక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేమంటారు, యూ స్లీప్ సినిమా, యూ డ్రింక్ సినిమా, అట్లా అన్నట్టుగా అలా 24 గంటలు దాని మీదే ఆలోచన కనుక మనం
చేసుకుంటూ పోతుంటే ఏదో ఒకటి థాట్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా ఉంటుంది, కొత్త రకంగా ఆలోచించాల్సిన బీట్ అండ్ ట్రాక్ వెనక వెళ్ళకూడదు. అండ్ ప్రతి సినిమాలో కూడా తెలుగు సాంప్రదాయం, తెలుగు నేటివిటీ ఇవి బాగా చూపిస్తూ ఉంటారు. అంటే ఇప్పటికీ ఆ సినిమాలు చూసినా కూడా ఓహో మన సాంప్రదాయం మీద అని చాలామంది పిల్లలు తెలుసుకున్న సందర్భం. సో అంతటి సాంప్రదాయాన్ని మీరు ఇష్టపడుతూ ఉంటారా సినిమాల్లో చూపించడానికి రీజన్ ఏంటి? నేను ఇష్టపడటం అంటే ఐఎమ్ బ్రాటప్ ఇన్ సచ్ ఎ ఫ్యామిలీ. ఐ నో ఆల్ ద ఇంట్లో మన ఇళ్లల్లో ఏమైతే మనం చూస్తున్నామో చిన్నప్పటి నుంచి ఎలా పెరిగామో అవి రిఫ్లెక్ట్ అవుతాయి మన కథల్లో కానీ మన బిహేవియర్లో కానీ, ఆ రిచువల్స్ కానీ, ఆ పద్ధతులు కానీ, పెద్దవాళ్ళ మీద గౌరవం కానీ, గురువుల మీద గౌరవం కానీ చిన్నప్పటి నుంచి అలా నేర్పబడ్డాం కాబట్టి అవి ఆ సాంప్రదాయాలని వీలైనంత వరకు సినిమాల్లో కూడా పెడతాం. అది రుద్దటం కాదు యాక్చువల్గా. ది అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్ ఈజ్ వాళ్ళకి తెలుసుకోవాలి అంతే తప్ప అది మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అసలు మా చిన్నతనంలో పుస్తకం తీస్తే తల్లి నిన్ను దళించి పుస్తకము చేతను పూరితే అని అంటే తప్ప పుస్తకం తీనిచ్చేవాళ్ళు కాదు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని చెబుతూ గురువు అంటే ఇలాంటివి ఉండాలని చిన్నప్పటి నుంచి నేర్పారు కాబట్టి గురువు అంటే ఇప్పటికీ ఆ భయం నిలిచిపోయింది. అది ఎడ్యుకేషనల్ గురువు కావచ్చు, టెక్నికల్గా మా సౌండ్ ఇంజనీర్ కావచ్చు, లేదు నాకు పైన ఉన్న డైరెక్టర్ కావచ్చు. సో ఆటోమేటిక్గా మనం ఇంబైబ్ అయిపోతుంది, మనలో జీర్ణించుకుపోతాయి కణాల్లో. సో హౌ యు ఆర్ బ్రాటప్ అనే దాని మీద ఉంటుంది. అండ్ బిఫోర్ డైరెక్టర్ మీరు టెక్నికల్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేశారు యాక్చువల్లీ. సో అంటే దాని వరకు ఎలా వచ్చారు, తర్వాత దాని నుంచి డైరెక్టర్గా ఎలా వచ్చారు? నాలో ఉన్న క్రియేటివ్ టాలెంట్ని గుర్తించిన వాళ్ళలో ఆదుర్ సుబ్బారావు గారు ఒకరు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. సో వీళ్ళిద్దరూ వాళ్ళ సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు నేను సౌండ్ రికార్డిస్ట్గా ఉన్నా కాబట్టి ది అదర్ సైడ్ ఆఫ్ మీ దే కుడ్ ఈజీలీ జడ్జ్. సో వై యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ యాజ్ అ సౌండ్ ఇంజనీర్, క్రియేటివిటీ ఉంది కదా, క్రియేటివ్ అంటే సజెషన్ ఇస్తూ ఉండేవాడిని, అవి ఎటు చేస్తే బాగుంటుంది అటు చేస్తే బాగుంటుంది. సో న్యాచురల్గా దే థాట్ ఐ మే షైన్ బెటర్ ఇన్ అనదర్ ఫీల్డ్, అందుకని అలా నన్ను లాగేశారు వాళ్ళు. I know you have a sweet tooth, but like I never. You like almost all desserts, but I never knew what your favorite one was. Sweet dish. స్వీట్ అసలు స్వీట్ అంటేనే ఇష్టం, ఇంకా దాని ఫేవరెట్ ఏముంది. ఎనీథింగ్ మేడ్ విత్ మిల్క్ ప్రిపరేషన్స్ అవన్నీ ఇష్టమే. ఐస్ క్రీమ్ ఇష్టమే. స్వీట్ టూత్. Don't you feel a bit bad like that you cannot eat sugar and just sugar free? అంటే ఒకప్పుడు మనమే సరిపెట్టుకోవాలి కదా. 70 ఏళ్ళు సపోజింగ్ ఏ తిన్నా దేవుడు ఒప్పుకున్నాడు కదా, ఇప్పుడు వద్దంటున్నాడు, సరే కానీ అనుకుంటాం ఒకప్పుడు. ఏం చేస్తాం అంతకంటే? యూ కెనాట్ బ్లేమ్ గాడ్, యూ కెనాట్ బ్లేమ్ యువర్ హెల్త్, యూ కెనాట్ బ్లేమ్ యువర్ డాక్టర్. ఎవరయ్యా నువ్వు చెప్పడానికి, నేను తింటే తింటాను అని అనలేం కదా, అనగలమా? అందుకని మరి ఏం చేస్తాం, మరి అంతే. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఫ్యాక్ట్స్, ఒబే. సో అంటే మీరు అన్నట్లు ప్రతి మనిషి జీవితంలో ఒక స్టేజ్ వరకు ఏదైనా, అండ్ నెక్స్ట్ నుంచి మనం కేర్ఫుల్గా ఉండాలి అన్నది అనేది తప్పదు ఏదైనా సరే. సపోజింగ్ యు ఆర్ ఒక లైన్ మీద వెళ్ళొచ్చు, అది కంటే అన్నిట్లోనూ అలా మారాలి అనేది కూడా నేను నమ్మను. అంటే ప్రతిదీ కూడా ఇవాళ ఓ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తున్నాయి, ఆ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ జనం యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఆ ట్రాక్స్లో వెళ్ళాలి అని అంటే బాగుండదు. సపోజింగ్ ఐఎమ్ యూజింగ్ ఆల్వేస్ ఏ వైట్ డ్రెస్ చిన్నప్పటి నుంచి అదే అలవాటు పడ్డాను అనుకోండి, ఒక్కసారి పెద్దగా బ్రైట్ కలర్స్ అవన్నీ వేసి తిరిగితే ఏం రోగం వీడికి ఇలా మారిపోయాడు అనటానికి ప్రమాదం ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ యూ కంటిన్యూ టు బీ వాట్ యూ ఆర్ బిఫోర్ అండ్ యూ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ గాట్ ఎ కన్విక్షన్, మీకు ఒక కన్విక్షన్ కనుక ఉంటే అది వెళ్ళటమే బెటరు. మనం చూసి వాతలు పెట్టుకోకూడదు, ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా. అలా వాతలు పెట్టుకుంటే అటు కాకుండా పోతాం, ఇటు కాకుండా పోతాం. అంతా క్రైమ్ థ్రిల్లర్స్ తీయాలి, ఇప్పుడు మళ్ళీ మ్యూజికల్ ఫిల్మ్ ఏమిటి అంటే నేను అటు ఫెయిల్ అవుతాను, ఇటు ఫెయిల్ అవుతాను. మీకంటూ ఒక పద్ధతి ఒకటి ఉంది కాబట్టి జి పుల్లారెడ్డి గారి దగ్గరికి వెడితే జేడి పాకమే దొరుకుతుంది మంచిది అని స్పెషలైజ్ చేశాడు కాబట్టి ఆ గుడ్ విల్ మీద కంపెనీ నడుస్తూనే ఉంటుంది అలా ఎన్నేళ్ళైనా. అట్లాగే విశ్వనాథ్ గారి సినిమా మంచి మ్యూజిక్ ఉంటుంది, మంచి సాహిత్యం ఒకటి ఉంటుంది, మంచి డాన్సులు ఉంటాయి, ట్రెడిషనల్గా ఉంటాయని బాగా అలవాటు పడిపోయిన వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు నా గురించి. నేను ఇంకోటి మార్పు చేస్తే దబుక్కన ఏమో చేస్తే చేయొచ్చు, యాక్సెప్టబిలిటీ ఉంటే ఉండొచ్చు, బట్ ఇట్స్ ఏ రిస్క్.
నాకు కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ ఫోర్స్డ్ టు డూ ఇట్, నాట్ అగెనిస్ట్ మై విల్. నేను నా మనసు చంపుకుని నేనేం చేయటంలా, నా మనసుకి ఇష్టపడి చేస్తున్నాను కాబట్టి దాంట్లో ఆనందం ఉంటుంది. అండ్ ఇప్పటికీ విశ్వనాథ్ గారు అంటే ఒక గుడ్ విల్, ఒక స్టాంప్ అలా ఉండిపోయింది ఆడియన్స్లో. అంటే ఇందాక మీరు అన్నారు మ్యూజికల్ సినిమాస్ అని, అండ్ మీ ప్రతి సినిమాలో కూడా మీరు అన్నట్లు సంగీతానికి, సాహిత్యానికి అండ్ స్పెషల్లీ అర్థవంతమైన సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇందాక క్లాసికల్ డ్యాన్స్, అలాగే ప్రతి పదంలో కూడా ఒక మీనింగ్. అండ్ స్వాతిముత్తిని చూసుకుంటే మనసు పలికే మౌన గీతం, అంటే ఒక మనసు అది కామ్గా ఎలాంటి రియాక్షన్స్ ఇస్తుంది, ఎలా ఫీల్ అవుతుంది అన్నది, అంటే నాట్ ఓన్లీ మనసు, ప్రతి ఒక్కటి కూడా అంతే వివరంగా చూపిస్తూ ఉంటారు. సో సాహిత్యం పైన చాలా కేర్ కూడా మీరు తీసుకుంటారు. బికాజ్ మంచి రైటర్స్ ఉన్నారు కదండి మనకి, ఎక్సలెంట్ రైటర్స్ వీ గాట్. వై కెనాట్ వి యూజ్ దేర్ టాలెంట్? ఆఫ్టర్ ఆల్ దే మ్యూజిక్ అనేది కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది డెకరేషన్ అయినప్పుడు, వెన్ ఏ డైమండ్ ఈజ్ అవైలబుల్, పుట్ ఏ డైమండ్ ఇన్ ది స్టడ్. ఓకే, ఆర్టిఫిషియల్ స్టోన్ ఎందుకు పెట్టాం అంటే వెన్ యూ కెన్ అఫోర్డ్ టు డూ ఇట్ కదా గాయత్రి. మంచి రాసేవాళ్ళు ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గెట్ గుడ్ వర్క్ ఫ్రమ్ దెమ్. But you write the story, right? ఐ రైట్ ది స్టోరీ, ఇట్స్ ఓకే. అంటే సాంగ్స్ అవి ఒకప్పుడు చేస్తుంటాం కదా, అప్పుడు తను మాట్లాడేది. So, can you afford to eat really spicy food? నాకు స్పైసీ ఫుడ్ ఇష్టం లేదు. ఆంధ్రులు అంటే తెలుగు వాళ్ళు, ఆంధ్రులు అంటే బాగా స్పైసీగా ఉండాలి అంటారు. నాకు But you're living in India, right? దట్ ఐఎమ్ లివింగ్ ఇన్ ఇండియా. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ లివ్డ్ ఇన్ తమిళనాడు, వేర్ దే యూజ్ లాట్ ఆఫ్ కోకోనట్ అండ్ అలాంటిది యూజ్ చేస్తారు కాబట్టి మాకు ఆ ఫుడ్ బాగా అలవాటు అయిపోయింది. అందుకని నేను స్పైసీగా తినలేదు. You really like including dance and music in your movies. Did you ever learn any of these? ఆర్ట్సా? లేదు, నేను నేర్చుకోలేదు. But you really like listening to music or looking at artists performing dance. Then didn't you feel like learning some art? అనిపిస్తుంది ఒకప్పుడు, కానీ ఇప్పుడు టూ లేట్ కదా. మరి ఇప్పుడు మనం నేర్చుకోవాలి ఉన్నా కూడా ఇప్పుడు నేర్చుకోలేము. Did you have siblings who learned music or dance? Yes, I got my granddaughter called Krishna Gayatri who sings. No, siblings. Your siblings. అంటే Did you have any own brothers or sisters? మై సిస్టర్స్ సింగ్ వెరీ వెల్. What about your wife? ఏం అడగలేదు ఎప్పుడు, నేను అడగాలి ఈ మాట. అడుగుతా పాడతావా అని, ఎప్పుడు అడగలే. పెళ్ళి ఎప్పుడు పాడలేదు, మరి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పాడలేదు, అడగలేదు, మర్చిపోయాను. అప్పుడు ఐ ఫర్గాట్ టు ఆస్క్. అందరూ అడుగుతారు కదా, మీకు పాట వచ్చా, డాన్స్ వచ్చా, వంట వచ్చా, మీరు రామాయణం భారత చదివారు, అవన్నీ ఏమి అడగలేదే, మర్చిపోయాను. అంటే ఇప్పుడు మళ్ళీ అది కనుక జరిగితే డెఫినెట్గా తిని పెళ్లి చూపులప్పుడు కూడా మీరు అదే అమలు చేయండి. నీకు ఇష్టమైన పాట ఏమిటి మా సినిమాల్లో? నాకు ఆ చిన్నారి పొన్నారి కిట్టయ్య ఇష్టం. ఎట్లా ఉంటుంది ఆ పాట? చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబోయ్, అమ్మ నన్ను తిట్టింది బాబోయ్, ఊరుకో నాన్న, నిన్ను ఊరగించలేనమ్మా. సో అండ్ జనరలీ అంటే నాట్ ఓన్లీ ఈ సాంగ్, ప్రతి సాంగ్లో కూడా అంటే చిన్న చిన్న ఎమోషన్స్ అండ్ అంటే చాలా విషయాలు మనం మాటల్లో చెప్పలేని పాటల ద్వారా, ఆ ట్యూన్ ద్వారా మనసుకు హత్తుకునేలా చేయొచ్చు. అండ్ ప్రతి సాంగ్లోనూ అంతే అర్థవంతంగా ప్రతి ఒక్కరు హృదయం కదిలే విధంగా ఉంటాయి. అండ్ స్పెషల్లీ నాట్ ఓన్లీ స్వాతిముత్తి, అన్ని సినిమాలు, శంకరాభరణం చూసుకున్నా అండ్ ప్రతి ఒక్క సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా అండ్ మీకు ఇష్టమైన ట్యూన్ అండ్ అలాగే తెలుగు సాహిత్యం అంటే ప్రతి ఒక్క శబ్దం వినపడే విధంగా అండ్ ఏంటో మ్యూజిక్ డామినేట్ చేస్తూ ఆ లిరిక్ కనపడకుండా ఏదో డిఫరెంట్ సౌండ్స్ కాకుండా చాలా పొలైట్గా, చాలా ప్రశాంతమైన సంగీతం. సో ఇప్పటికీ మాకు అలాంటి సంగీతం కావాలనిపిస్తుంది. అంటే నేను 10 సంవత్సరాలు సౌండ్ ఇంజనీర్గా ఉండటం వల్ల ఆ బ్యాలెన్సింగ్ అనేది నాకు బాగా వంటబట్టింది. సాహిత్యానికి ఎంత విలువ ఇవ్వాలి, సహకార వాయిద్యాలకు ఎంత విలువ ఇవ్వాలి, ఎంత లెవెల్లో ఉంచాలి. అందుకని ఏంటంటే ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు లిరిక్ రైటర్స్. అందుకని బాగా వినిపించేట్టుగా, అది కూడా వినిపించకుండా ఓ మోతా 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 పెడితే దట్స్ నాట్ ది రైట్ వే. లల్లబీ సపోజ్ టు బి సంగ్ టు లల్ ది చైల్డ్ టు స్లీప్. అది భయంకరంగా ట్యూన్లు పెట్టేసి వాడు నిద్రపోయి దడుచుకుని
రెండిషన్ పాటలో పాడటంలో కానీ రాయటంలో కానీ అలా ఉండకపోతే అది అది కాదు. అది అట్లాగే ఏదన్నా నేషనల్ సాంగ్ ఒకటి జాతీయంగా పాడాలంటే అదో రకంగా ఉండాలి. సో దేనిగా ఆయన చెప్పినట్టు శంకరాభరణంలో శంకరశాస్త్రి చెప్పినట్టు నిద్రలో మెలకు అడ్లిపోయి లేచిన అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని మరో రకంగా అంటాడు. ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన శబ్దం ఉంది, ఒక నిర్దిష్టమైన శృతి ఉంది అన్నట్టుగా ప్రతి సిచ్యుయేషన్కి ఈ ఒక రిక్వైర్డ్ ట్యూను, ఒక రిక్వైర్డ్ లిరిక్ స్పెసిఫిక్గా ఉంటుంది. అది మనం పట్టుకుని కనుక పెడితే అతుకుతుంది అక్కడ, లేకపోతే అతకదు. ఇట్ లుక్స్ ఎక్స్ట్రా. అండ్ అంటే స్వాతిముత్యం తర్వాత కమల్ హాసన్ గారిని, బిఫోర్ కమల్ హాసన్ గారిని అందరికీ తెలుసు. సో మీ దగ్గర నేర్చుకొని అంటే ఒక నేషనల్ యాక్టర్ అయ్యారు ఆయన. అండ్ ఇప్పటికీ మీరంటే అంతే అభిమానంగా మీతో కలిసి సినిమా స్క్రీన్ కూడా షేర్ చేసుకున్నారు మీ ఇద్దరు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. అది వాళ్ళ సంస్కారం, మనం చెప్పేది ఏమిటి కానీ. బట్ అతను డైరెక్టర్స్ యాక్టర్, అంతవరకు మాత్రం వాట్ ఎవర్ ద డైరెక్టర్ నీడ్స్, ఏ దాంట్లో మౌల్డ్ చేయాలనుకుంటే అలా మౌల్డ్ చేయొచ్చు అలా. అందుకని అది ఆ అడ్వాంటేజ్ ఉంది. అండ్ హీ గివ్స్ దట్ రెస్పెక్ట్ టు సమ్ డైరెక్టర్స్. ఆ మైలేజ్ అతను ఇస్తాడు, ఆ లీనియేజ్. లేకపోతే కష్టం, వాళ్ళే సుపీరియర్ అనుకుంటే మనం ఏం చేయలేము. సో దట్ అడ్వాంటేజ్ ఈజ్ దేర్ విత్ హిమ్. మీకు ఏదైనా మూవీ లేకపోతే మూవీలో సీన్ ఉందా ఇన్ విచ్ యూ హ్యాడ్ టు పాండర్ ఓవర్ దట్ ప్రాబ్లమ్ వెదర్ టు డూ ఇట్ ఆర్ నాట్? ఎప్పుడు అలా జరగలే ఇంతవరకు. అలా కష్టపడి ఏదైనా ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను ఎలా సర్మౌంట్ కాగలను, నేను ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అట్లా ఎప్పుడు జరగదు. అది కాదు ప్రాబ్లం కాదు. మీరు ఒక స్టోరీ రాశారనుకోండి ఇప్పుడు, ఇంకా మీకు తెలీదు ఆ స్టోరీ ఒక్క సైడ్ ఆఫ్ యువర్ మైండ్ అంటూ థింక్స్ దట్ ఇట్ బీ వెరీ సక్సెస్ఫుల్ ఇఫ్ యూ షూట్ ఇట్. And other side is thinking no, and you're very reluctant to do it. Ala edna movies unnaya which you pondered over, or movie lo edna scene అట్లా ఉండదు. బట్ బిఫోర్ మనం షూటింగ్ చేయటానికి ముందరగానే దాని గురించి గట్టిగా ఆలోచించి ఇది పాజిటివ్గా పనిచేస్తుంది ఈ సీను అని అనిపించినప్పుడే దెన్ ఐ గో ఫర్ షూటింగ్. ముందర మనకి ఇక్కడ నేను ఆలోచించేటప్పుడే నాకు ఇది అమ్మో డౌట్ ఉంటుందా, వాళ్ళు పీపుల్ యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఇది ఏమన్నా కొంచెం దెబ్బతింటుందా అనేది 1-2 సార్లు డెఫినెట్గా ప్రతివాడు ఆలోచిస్తాడు. అండ్ జనరల్లీ కామన్ మ్యాన్ కాకుండా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరు అండ్ స్పెషల్లీ డైరెక్టర్స్ 1కి 10 సార్లు అండ్ 10 రకాలుగా కూడా ఆలోచిస్తారు. ఒకప్పుడు ఎప్పుడైనా అట్లా ఉన్నప్పుడు దెన్ ఐ విల్ టేక్ ఏ పాజిటివ్ డిసిషన్. ఒకసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వాతిముత్యంలోనే వాడి డబ్బు నా కాగితాలు నాకు ఇచ్చేయి పెళ్లి చేసుకొచ్చిన తర్వాత అని మేనమామని అడుగుతాడు. నన్ను వాడు కొడతాడు, వీరభద్రరావు గారు చచ్చేట్టు కొడతాడు. కొట్టేసిన తర్వాత రాధిక ఆపేసి ఒక 2 పేజీల డైలాగ్ మాట్లాడుతుంది. ఒరిజినల్గా రాసుకున్నాం అండ్ చాలా లెంతీ డైలాగ్ రాసుకున్నాం. నాకు ఆ రాత్రి అనిపించింది ఎందుకు మాట్లాడుతుంది ఇంతని. షూటింగ్ చేసే ముందర ఎందుకు మాట్లాడాలి అసలు, అక్కర్లేదు అని పాజిటివ్గా అనిపించేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ డైలాగ్ అన్నీ తీసేసేసి అతను ఆపి అతని చేతిలో కర్ర ఇచ్చి ముందర నెట్టుతుంది. అంతే. ఒక గెస్చర్తో టోటల్గా ఏం చెప్పదలుచుకుందో అది వచ్చేసింది. బాధ పట్టుకుని అమ్మటి కొడుకుని ఈ డిజర్వ్స్ ఇట్ అన్నట్టుగా అనిపిస్తుంది. సో కొన్ని మంచి ఫ్లాషెస్ వస్తాయి ఇప్పుడు. అండ్ ఈవెన్ స్వాతిముత్యంలో రాధిక గారు అంటే మీరు అన్నట్లు చాలా లిమిటెడ్గా మాట్లాడతారు. అండ్ ప్రతిదీ ఆవిడ ఎక్స్ప్రెషన్, ఆవిడ వే ఆఫ్ యాక్టింగ్ దాంట్లోనే తెలుస్తుంటుంది. వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు, మొబిలిటీ ఇన్ ది ఫేస్ ఉన్నప్పుడు ఆర్టిస్ట్ని మనం ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి. అండ్ అదొక కొత్తదనం ఆ మూవీతో. అండ్ ప్రతిదానికి డైలాగ్ చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు ఏ సినిమాకైనా అక్కర్లా. అవును, హావభావాలతో చేయించాలి. అంటే మొబిలిటీ ఉండాలి ఫేస్లో, రిజిడిటీ ఉంటే ఏది పలకదు. అండ్ అదర్ థింగ్ like in your house or maybe in Chennai or something, like suppose you were alone, were there any incidents which scared you a lot? And if they were, can you tell about 2? Any incident? నేను ఒక్కడే ఉంటే ఇంట్లో భయం వేసిన ఇన్సిడెంట్ కానీ లేదన్నా కానీ అదేనా చెప్తారా? అంటే ఏదైనా యానిమల్
వచ్చి భయం వేసింది, లేకపోతే యూ థాట్ అ థీఫ్ ఆర్ సమ్వన్ సంథింగ్ లైక్ దాట్? నేను చెన్నైలో ఉండగా ఒక సైడ్ పోర్షన్లో ఉండేవాళ్ళం. దెన్ అంటే పక్క పోర్షన్ లాగా ఈ మెయిన్ హౌస్లో మెయిన్ ఓనర్స్ ఉంటే మనం ఈ పక్కన ఉంటాం అన్నమాట. ఈ 3 రూమ్స్ మనవి, ఇదంతా ఎవరో మెయిన్ వాళ్ళు ఉంటారు. ఇక్కడి నుంచి మేము ఉండేవాళ్ళం. ఈ తలుపు అప్పుడు ఆ బామ్మగారు ఊళ్ళో లేరు, విజయవాడ వెళ్ళిపోయారు, నేను ఒక్కడే ఉంటున్నాను. రాత్రి 10 అయింది, నేను హోటల్లో భోజనం చేసి, ఎట్లా ఉంటుందంటే వరుసగా 3 గదులు వరుసగా ఉంటాయి. ఈ తలుపు తీస్తే కానీ ఆ మిగతా గదుల్లోకి వెళ్ళటానికి వెళ్ళలేదు. ఒకే ఒక గది ఎండ్ గదికి మాత్రం మళ్ళీ అటుపక్క లైన్గా ఉంటాయి, అద్దెకిచ్చేళ్ళు అలాగే ఉంటాయి. నేను 10 గంటలకి అందరు నిద్రపోతున్నారు, ఊరంతా నిద్రపోతుంది, రోడ్డు అంతా నిద్రపోతుంది. మెల్లిగా వచ్చి చిన్న వికెట్ గేట్ తీసుకుని లోపలికి వచ్చి వరండాలోంచి ఎంట్రన్స్, ఇంటి వాళ్ళతో సంబంధం లేదు. తలుపు తీసి నెడితే తలుపు వెళ్ళదు లోపలికి. తలుపు తాళం తీసిన తర్వాత ఇట్లా నెడితే వెళ్ళాలి కదా, ఓపెన్ అవ్వాలి కదా, ఓపెన్ కాదు. ఏమిటిది ఓపెన్ అవ్వట్లేదు అని 1-2 సార్లు ట్రై చేసి అక్కడికి ట్రై చేస్తే నాకు ఏమనుమానం వచ్చిందంటే, ఎవడో అటు నుంచి లోపలికి వచ్చేసేసి తలుపు లోపలేసేసుకుని ఎవడో దొంగ ఏదో చేసి ఎత్తుకుపోయి ఉంటాడు, లేకపోతే తలుపు లోపలే ఎందుకు వేసి ఉంటుంది, లోపల ఎట్టా వేసి ఉంటుంది, వేసి ఉండటానికి ఛాన్స్ లేదు కదా అని అక్కడే కూర్చున్నాను వరండాలో ఆలోచిస్తాను. భయం వేస్తుంది లోపల ఎవరైనా ఉన్నాడా ఏమిటని. కానీ ఇలా ఆలోచిస్తుండగా ఒక చిన్న క్రీకింగ్ సౌండ్ లాగా అనిపించేది, కుయ్ అని. తలుపు తెరుచుకుంది కొంచెంగా. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలా వెళ్ళొద్దా? వాడు అక్కడ నక్కుంటే లోపల వాడు దొంగ. పోనీ ఇంటి వాళ్ళని పిలుద్దామా అంటే ఇంత పిరికివాడు వీడు అనుకుంటారేమో, ఏమిటి అర్థం కాకుండా అలాగే నుంచున్నాను. తలుపు అంతే తెరుచుకుని అట్టాగే ఉంది. నా ఉద్దేశం అంటే దట్ ఫెలో ఈజ్ వెయిటింగ్ ఇన్సైడ్ ఫర్ మీ టు కమ్ ఇన్ అండ్ దెన్ హోల్డ్ మీ అని నేను అనుకుంటున్నాను లోపల. సరే ఏదైతే అదయిందని తలుపు తీస్తే తలుపు పక్కనే స్విచ్లు ఉండేవి. కానీ మీరు అన్నారుగా తలుపు తెరుచుకోవట్లేదని, మరి ఎలా? అదే చెప్తున్నాను, బికాస్ ఆఫ్ ది విండ్ ఇట్ గాట్ స్టక్. ఎప్పుడైతే విండ్ కొంచెం రావటం మొదలుపెట్టినప్పుడు మనకు కూడా తలుపులు చూడు ఒకప్పుడు గట్టిగా పట్టుకుంటాయి, ఫ్రిక్షన్కి పట్టుకున్నట్టుగా పట్టుకుంటాయి. దెబ్బకలు పట్టుకున్నట్టు తీసి దెబ్బగా లైట్ వేసాను అనమాట. లైట్ వేసి ముందర మంచాల కింద వాటి కింద ఎక్కడ ఏదైనా ఉన్నాయో భయం వేస్తుంది కదా. చాలా రోజులుగా నేను ఒక్కడనే ఉంటున్నాను. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ డ్యూరింగ్ హోల్ డే ఐ వాజ్ నాట్ ఇన్ ద హౌస్. ఎనీథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. అటు నుంచి ఎవడన్నా వచ్చాడా ఏమిటి. సరే ఇప్పుడు ఏమిటంటే ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళటం భయం. గ్రాఫిక్గా చెప్తే అలాంటి భయం అలా పడ్డా ఒక్కసారి. అంటే ఇందుకే ఏం జరిగింది? ఏమి లేదు, బికాస్ ఆఫ్ ది విండ్ ఇట్ గాట్ ఆ ఫ్రిక్షన్కి గాలికి మూసుకుంది. ఎప్పుడైతే గాలి లీక్ అయిందో దాంట్లో అది ఓపెన్ అయిపోయింది. బట్ సస్పెన్స్ మాత్రం బాగా క్రియేట్ చేసేసారు. సస్పెన్స్ ఓకే, అంతకు తప్ప ఇంకేం జరగదు. ఇలాంటి న్యాచురల్ ఇన్సిడెంట్స్ని ఏమన్నా మీ మూవీస్లో పెట్టిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అవి అన్లెస్ ఇట్ టెల్స్ ది క్యారెక్టరైజేషన్ గురించి చెప్పాలనుకుంటే ఏదైనా పనికొస్తాయి, కానీ ఒక్కొక్కటి పనికిరావు. అవును. మామూలుగా ఏమవుతుందంటే ఒంటరిగా ఒక్కళ్ళం ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, ఏదైనా కాస్త తిండి మీద అలవాటు ఉన్న, ఇందాక తను స్వీట్ టూత్ అన్నట్టుగా వస్తే వెళ్ళి ఫ్రిడ్జ్లు వెతుక్కుని అవి చేసి కాసేపు ఇది కలుపుకుని అది కలుపుకుని అట్లాంటివి ఏదైనా అనిపిస్తుంది. కానీ మిగతాది మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ వాట్ ఐ సీ ఇన్ లైఫ్ అండి. all the incidents, all the characters what I come across in my life, whether I must have seen him in the restaurant, in a hotel, or on the road, or with somebody, or in a station, or in an aircraft. Most of them I get inspired by them. Yes. Real life లో మనం చూస్తున్న క్యారెక్టర్స్. అంటే ప్రతి సినిమా కథ ఒక నిజ జీవితంలో నుండే పుడుతుంది అని కూడా అంటుంటారు కదా. సో అలా అని పెద్దగా నేను అన్ను, కానీ బట్ మనం చెప్పకుండానే యూ ట్రై టు ఐడెంటిఫై దట్ క్యారెక్టర్ విత్ యువర్ అంకుల్ ఆర్ విత్ యువర్ మా బాబాయ్ ఉండేవాడేమో, ఇట్లా మా చిన్నాన్న ఉండేవాడేమో అని అనిపిస్తాయి. వాళ్ళకి మనం పెట్టే మేనరిజమ్స్కి వాళ్ళకిట్టే ఇది. సాగర సంగమంలో సాక్షిరావు క్యారెక్టర్ అట్టాగే ఉంటుంది, ఆ మాట తొందర అవి. Were any of your movies like that you
took, were any of them like copied the storyline? Was any movie like ఇప్పుడు వచ్చిన మూవీ అర్థమైంది, నాకు అర్థమైంది. కాపీడ్ ఫ్రమ్ ఎనీ హిందీ, ఇంగ్లీష్? నో, మీ మూవీస్ కాపీ మీరు ఎవరినైనా కాపీ చేశారా అని అడగట్లే, మీ మూవీని ఎవరైనా కాపీ చేశారా? నెంబర్ ఆఫ్ కరెక్టే. కొంతమంది అంటారు కొన్ని సినిమాలు, రంగోలీ ఇట్లాంటి సినిమాలు, సీతామహాలక్ష్మి అనే సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారు, అలా ఉంటుంది అని అంటారు. కానీ మనకి వాళ్ళు ఆలోచించి ఉంటారు, జరిగే ఉంటాయి అక్కడ కొన్ని సీన్లు. అట్లా ఇంటో మొత్తం బదని చివరిదాకా కాపీ చేయకపోయినా కొన్ని ఇన్సిడెంట్స్ లేకపోతే కొన్ని ఎమోషన్స్ ఏదన్నా ఫ్యామిలీ సెంటిమెంట్ ఏదన్నా ఒకటి పడితే అంటే ఇప్పటికీ ఒక ట్రెడిషనల్ ఫిల్మ్ తీయాలన్నా, ఒక సంప్రదాయమైన ఒక కుటుంబ కథ నేపథ్య చిత్రం తీయాలన్నా ఫస్ట్ గుర్తొచ్చే పేరు మీది. అంటే విశ్వనాథ్ గారిలో ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్న మూవీస్ చేయాలి అని. మరి కంప్లీట్ అంటే అన్ని రకాల పిక్చర్స్ చేశారు మీరు. అంటే ఒక పొయిటిక్గా అండ్ ఫ్యామిలీ డ్రామాతో పాటు ఒక మ్యూజికల్గా అన్ని రకాలు అండ్ కంప్లీట్ మాస్ సినిమా. అంటే ఆ రోజుల్లో మీకు ఎప్పుడు అనిపించలేదా అటు వెళ్దాం అలా చేద్దాం? స్వయం కృషి ఇట్లాంటివన్నీ, కాబ్లరు, ఇవన్నీ సూత్రధారులు, గంగిరెద్దుల వాళ్ళు, వీళ్ళందరూ ఆ సినిమాలే కదా, అట్లాంటి సినిమాలే కదా. హోటల్ సర్వరు శుభలేఖ, హోటల్లో సర్వ్ చేసేవాళ్ళు. సో మామూలు నార్మల్ జీవితంలో మనం ఎవ్రీడే కనిపిస్తున్న క్యారెక్టరే కదా. అవన్నీ క్యారెక్టర్ సూపర్ హ్యూమన్గా పెట్టుకోము మేము క్యారెక్టర్లు, సూపర్ హీరోస్ కాదు వాళ్ళు. మనకి నిజ జీవితంలో మనం ఇంకా తెలుసుకున్న వాళ్ళే. షీ మే బి ఏ క్యారెక్టర్ ఇన్ మై ఫిలిం విత్ ఆల్ హర్ ఇన్నోసెన్స్, విత్ ఆల్ హర్ దిస్ థింగ్. అండ్ కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు మనకే ఎంబ్రాసింగ్గా ఉంటాయి వాళ్ళు. వితౌట్ ఎనీ ఇంటెన్షన్ సర్టన్ థింగ్స్ ఆర్ వీ ఫేస్ ఎన్ సిచ్యుయేషన్. అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సరిగ్గా మనం పోర్ట్రే చేయగలగాలి, ప్లేస్మెంట్ సరిగ్గా ఉండాలి. Did you have an idea for a story? You thought of it and all that, but then there was another movie with almost the same story. So were you and before that movie came, you thought of the idea but you didn't reveal it to anyone. So did you go on and take the movie, or did you think, no, they'll think that నేను కాపీ చేశానని అనుకుంటారు, ఆ మూవీ చూసాను ఎప్పుడైనా, అలా ఉందా? అంటే అప్పుడు మనం ఏమవుతుందంటే ఈ కథలు కూడా మనం ఎమోషనల్గా బాగా వచ్చింది మనకి అని చెప్పి నలుగురు చెప్పేస్తూ ఉంటాం అనుకో. సపోజింగ్ నాకు చాలా ఆనందంగా వచ్చేసేసి భలే మంచి స్టోరీ పాయింట్ వచ్చింది అని ఏమన్నా ఫ్రెండ్స్ ఇట్లా కూర్చుని అందరూ చెప్పేసామనుకో, అది లీక్ అయిపోతుంది ఎక్కడికో అక్కడికి. వాడేం చేస్తాడంటే అవతల వాడు, సపోజింగ్ నా దాంట్లో ఉన్నవాడు మగవాడు అనుకో, హీరో, సపోజింగ్ లాయరు ఒక హీరో, వాడేం చేస్తాడు, ఇది కాపీ కొట్టినట్టు తెలియకుండా ఉండటానికి మొగాడి బదులు ఆడదాన్ని పెట్టేస్తాడు దాన్ని. అలా కాదు అన్నది, the other person who makes the movie is innocent, he doesn't know, and you just thought of it like an idea, you thought it was a good idea, you didn't write it down on a pad or anything. దే మేక్ కోఇన్సిడెంట్లీ వాళ్ళు అలాంటిదే ఒక స్టోరీ లైన్ ఉన్న మూవీ చేస్తారు. మీరు అలా ఎప్పుడైనా అంటే వాళ్ళు నేను కాపీ కొట్టాను అనుకుంటారు అలా? అది కరెక్టే, అట్లా ఎప్పుడు జరగలే ఇంతవరకు. అండ్ ఇందాక మీరు చెప్పారు కదా స్టోరీ ఎక్కడికైనా బయటకు వెళ్ళిపోయి అబ్బాయి ప్లేస్లో అమ్మాయి అండ్ మేల్ బదులు ఫీమేల్ అలాంటి జరిగిన సందర్భం ఏమైనా ఉందా? అంటే బ్రాడ్గా ఏమైనా జరిగితే జరగచ్చు, కానీ అవి ఎట్లా వచ్చింది అబ్బాయి ఈ థాట్ అనేది జరిగింది ఒకసారి. బట్ దానికి దీనికి పెద్ద సంబంధం లేదు. కానీ బట్ ఒకవేళ కనుక మనం అది తీసుంటే మీరేమైనా అది ఇన్స్పైర్ అయ్యారా ఆ కథని గురించి అని అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. నేను కనుక నా స్టోరీ నేను అనుకున్నట్టుగా తీసుంటే, మీరు లాస్ట్ ఇయర్ వచ్చింది కదా రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేశారు ఆ స్టోరీలో, దాన్ని ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా అని అడిగే ఛాన్స్ ఉండేట్టుగా. అండ్ అసలు మీ స్క్రీన్ ప్లేనే కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. నా స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ అడిగేవాడికి ఏముంది, చెప్పేవాడు లోకు కదా. అదే దానికి ఆ చిన్న పాయింట్ ఏమైనా మీరు తీసుకున్నారా దాంట్లోంచి, అది ఒక్కసారి జరిగింది కానీ బట్ అంత పోలికలు లేవు. బట్ ఇప్పటి వరకు నేను అది ఇంకా టాయ్ చేస్తూనే ఉన్నాను అట్లాంటి ఐడియా మీద. బట్ అలా జరుగుతాయి ఒకప్పుడు. యూ మైట్ హ్యావ్ లైక్ రియలీ బిగ్ సెట్టింగ్స్ in some of your movies. మీదేనా పోయిందా ఏదన్నా సెట్లో? ఏదో బుక్కో
ఏం మిస్ చేసుకున్నారు షూటింగ్ సెట్స్ అంతేనా? నేనేం పోగొట్టుకోలేదు, మీరే పోగొట్టుకున్నారు నా సెట్లో. నాకేం గుర్తులేదు అలా. మీ నాన్నగారి సెల్ ఎక్కడ పోయింది? మొబైల్ పోయిందా? నాకు అది తెలియలే. అమ్మని అడిగితే చెప్తుంది. షూటింగ్ వచ్చి చూసి అక్కడెక్కడ వదిలేసుకున్నారు, తర్వాత అది కనపడలేదు. సో ఇప్పుడు ఎవరు పోగొట్టుకున్నారు? నాన్న. నైస్. అంటే విశ్వనాథ్ గారు ఇన్నిసార్లు, అంటే మనం చాలాసార్లు కలిసి ప్రోగ్రామ్స్ చేసాం, బట్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు మీరు తడుముకోలేదు, ఒక నిమిషం కూడా ఆలోచించలేదు. బట్ మీ మనవరాలు తడుతుంటే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు, ఎందుకని? ఎందుకనంటే వీళ్ళు ఎట్లా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్లు ఏమో ఇంటలెక్చువల్గా బాగా ఏదో చెయ్యాలన్నట్టుగా ఉంటాయి. ఐ లైక్ ది ఇన్నోసెన్స్ ఆఫ్ ద క్వశ్చన్. అది సరిగ్గా కరెక్ట్గా మనం అంత వేవ్ లెంగ్త్లోనూ ఆన్సర్ చేయగలనా లేనా ఒకప్పుడు అని అనిపిస్తుంది. ఇక్కడ ఎస్కేపిస్ట్గా ఏదో సమాధానం చెప్పి ఎస్కేప్ అవ్వటం కాదు కదా. అది ఇప్పుడు ఎంత బాగా అడిగింది. ఇప్పుడు నేను ఎప్పుడో చెప్పినట్టు గుర్తు నాకు ఒకసారి, అందుకని అడుగుతుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే మెడ్రాస్లో మహమూద్ షూటింగ్ చేస్తూ ఒక రెయిన్ సీక్వెన్స్ పెద్ద సెట్లో హీ లాస్ట్ హీజ్ రింగ్. అది చాలా లక్కీ రింగ్ ఇట్ అది అతనికి, బికాజ్ హీ ఓన్స్ లాట్ ఆఫ్ రేస్ హార్సెస్. మహమూద్ కమెడియన్. అది మామూలుగా పెద్ద సెట్టు, రెయిన్ సీక్వెన్స్ జరిగింది. ఫైనలీ నైట్ షూటింగ్ 6 గంటలకు అయిపోయేటప్పటికి ఈ ఫౌండ్ ఇట్ లాస్ట్ సమ్వేర్. అప్పుడు అతను ఆ రోజుల్లో, నేను చెప్పేది 30 ఏళ్ల కిందట, హీ అనౌన్స్డ్ 25,000 రూపీస్ రివార్డ్ ఫర్ ఎనీబడి టు ఫైండ్ అవుట్ అండ్ గివ్ ఇట్ టు హిమ్. 30 years బ్యాక్, 40 years కూడా. అక్కడి నుంచి లైట్ బాయ్స్ వాళ్ళు వీళ్ళు కెమెరా అసిస్టెంట్స్ అందరూ వెతకడం మొదలుపెట్టారు. పెద్ద సెట్ అది. సెట్ అంటే మీరు ఆ వుడెన్ వర్క్ అంతా ఉంటుంది కదా, ఎక్కడో వెనక పక్క, ముందర పక్క బాగా షేప్ బాగుంటుంది కానీ వెనక పక్క అంతా చాలా గజిబిజి నీళ్లు అవి ఇవి 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 అంత ఉంటుంది. అది ఎట్టా కూడా దొరికింది, ఒక లైట్ బాయ్కి దొరికింది. అది 25,000 మోర్ దాన్ రింగ్ కాస్ట్. అంటే అలా అట్లా అది గుర్తుపెట్టుకుందేమో. స్కూల్కి ఎప్పుడప్పుడు దింపడానికి వెళ్ళినప్పుడు కదా చెప్తూ ఉంటారు. మీరు కూడా మీరు చిన్నప్పుడు ఒక బండి మీద వెళ్తుంటే స్నానం చేస్తున్నప్పుడు నేను అక్కడ మా ఫాదరు బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు గుర్రబండి పెట్టారు పబ్లిసిటీ కోసం అని. ఆ గుర్రం అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. హార్స్ రైడింగ్. వాటితో పాటు ఆ పబ్లిసిటీ కోసం నేను వెళ్ళి వాడి దగ్గర కూర్చొని చర్నాకోలు ఇట్టబట్టిన అట్టి అంటంలో ఎక్కడో పోయింది. అది నెక్స్ట్ డే కానీ తెలియలే, చెయ్యి ఖాళీగా ఉంటే. ఇక బాగా గుర్తుందే నీకు. అండ్ జనరలీ ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం కదా సార్, మీ తర్వాత జనరేషన్ ఎవరు కూడా ఫిలిం ఇండస్ట్రీలోకి రాలేదు. అండ్ అంటే ఇది మీరు చాలాసార్లు ఆన్సర్ చెప్పారు. అండ్ అంటే వాళ్ళకి పర్సనల్గా ఇంట్రెస్ట్ లేదా, లేదంటే మీరు వాళ్ళని పుష్ చేయలేదా? అండ్ వాట్ ఎవర్. వాళ్ళకి పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ లేదు పెద్దగా. నేను పుష్ చేయలేదు అసలు, నేను సజెస్ట్ కూడా చేయలేదు. ఎందుకు సజెస్ట్ చేయలేదు? దీంట్లో ఉన్న సాధక బాధకాలు నాకు కంప్లీట్గా తెలుసు. దీంట్లో ఉన్న పాలిటిక్స్ నాకు తెలుసు. దీంట్లో ఉన్న అగసాట్లు నాకు తెలుసు. దీంట్లో ఎందుకంటే ఇప్పుడు నవ్వు వాట్ ఈజ్ యువర్ సన్? మై సన్ ఈజ్ ఎన్ ఏరియా మేనేజర్ ఆఫ్ ఏదో సత్యం మహేంద్ర, లేదు హీఈస్ సౌత్ పసిఫిక్ దానికి ఐటీ ఇండస్ట్రీలో వాడు జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అని చెప్పి ఒక తండ్రిగా నేను చెప్పుకునే గౌరవానికిను మా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నానండి ఎక్కడో శ్రీను వైట్ల గారి దగ్గర మా అబ్బాయి అని చెప్పుకోవటానికి, అంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా ఐ నో వాట్ ది జాబ్ క్యారీస్. ఇట్ ఈస్ అది ఎవరైనా వాళ్ళ స్వయం శక్తి మీద పైకి వచ్చి ఏదో నిలబెట్టుకోవటం జరిగింది. కానీ ఏదో మన జాక్పాట్ కొట్టినట్టు కొన్ని లక్షల మంది రేసి కడితే ఒకడికి వస్తుంది జాక్పాట్. అందుకని నాకు ఇది ఇష్టం లేదు. నాకు ఇట్ హ్యాస్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ నో డజంట్ క్యారీ అని. ఇప్పుడు రీసెంట్గా కొంత బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, పెద్దవాళ్ళు వస్తున్నారు. సినిమా వాడంటే పెళ్లి సంబంధాలు కూడా రావు. దే వోంట్ గివ్ ద డాటర్. అన్స్టడీ జాబ్ వాడికి ఎంత వస్తుందో తెలియదు, ఏమి తెలియదు. అండ్ ఎప్పుడు సక్సెస్ ఎప్పుడు మళ్ళీ బ్యాక్ అవుతారో కూడా నమ్మకం. అండ్ మరి థర్డ్ జనరేషన్ ఒకవేళ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? నాట్ ఓన్లీ యాక్టింగ్ అండ్ బ్యాక్ వర్క్స్ ఆర్. యాక్చువల్గా మై గ్రాండ్ సన్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. మా పెద్ద నాగేంద్ర అని పెద్దవాడు, నాకు వాడి కొడుకు నరేంద్ర అని, వాడు ఇంజనీరింగ్ అది చదివాడు మెడ్రాస్లో. వాడు హీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్.
ఫిలిం క్రిటిసిజం మీద, అప్రిషియేషన్ మీద, దాని మీద ఇది మీద నేనే ఎంకరేజ్ చేయట్లేదు. ముందర డిగ్రీ తెచ్చుకోరా నువ్వు, మంచి చదువుకున్న తర్వాత నువ్వు దాని మీద చేస్తున్నావంటే ఆ గౌరవం ఉంటుంది. కానీ దీనికోసమే నువ్వు ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నావంటే గౌరవం ఉండదు. యూ ఫస్ట్ ఫినిష్ యువర్ డిగ్రీ, హోల్డ్ ద డిగ్రీ విత్ యూ. అది బెటర్ అని చెప్పాను. అంతకంటే నేనేం ఎంకరేజ్ చేయలేదు, నేనేం చెప్పలేదు. యాక్చువల్గా మీరు అన్నారుగా నరేనన్నకి ఇంట్రెస్ట్ ఉందని, నాకు కూడా ఒక యాక్ట్రెస్ అవ్వాలని ఉంది. కానీ అంటే హాలీవుడ్ యాక్ట్రెస్. హాలీవుడ్ అంటే ఏ తెలుగు నచ్చలేదా నీకు? అంటే మూవీస్లో ఓల్డ్వి ఇష్టం, కానీ ఇప్పుడు స్టోరీస్ అన్ని పిచ్ అయిపోతున్నాయి. బాబోయ్ ఆయన, తాతకు మించిన మనోరాలు అనిపిస్తుంది సార్. మంచి పాట ఒకటి పాడు, ఒక్క పాటతో ఫినిష్ చేసేద్దాం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం जानकी वल्लभम कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम. నైస్. సో గాయత్రి, చాలా క్యూట్గా చాలా చక్కగా క్వశ్చన్స్ అడిగావు. అండ్ ఫైనల్లీ తాతగారికి ఏం చెప్పదలుచుకుంటున్నావు? Thank you for answering my questions so well. అరే గాడ్ బ్లెస్ యూ మమ్మ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు. అండ్ మిమ్మల్ని కలవటం అండ్ ప్రతిసారి ఆనందంగా ఉంటుంది, మళ్ళీ చాలా ఆనందంగా ఉంది. అండ్ స్పెషల్లీ మీ మనవరాలతో ప్రేమతో తాతగారికి చాలా క్వశ్చన్స్ ఇచ్చేసింది కాబట్టి సో అలా మేము వింటాం, ఇంకా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.